వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో సింపుల్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఈ స్ట్రాటజీ జనరల్గా అందరూ వాడుతూనే ఉంటారు. బట్ ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి ఈ మంత్ దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో బ్యాక్ టెస్ట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీగా 1 మంత్ వరకు ఉంది. అంటే ఈ లాస్ట్ 1 మంత్లో జరిగిన బ్యాక్ టెస్ట్ రిపోర్ట్. సో దీనిలో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 1,14,000 రూపాయలు ఐస్ పర్ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా చూపిస్తుంది. అంటే సబ్జెక్టు మనం ట్రేడింగ్ చేసినప్పుడు మాత్రం 1,20,000 నుంచి 25,000 వరకు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో తీసుకోవడానికి జరుగుతుంది. సో కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అనుకోవడంలో తప్పేం లేదు. సో ఈ 1 మంత్లో దీని ప్రాఫిట్ వచ్చేసి మనకు 16% ప్రాఫిట్ చూపిస్తుంది. ఈ ప్రాఫిట్లో ట్యాక్సెస్ కానీ వగేరా ఇతర ఛార్జెస్ ఏవి డెబిట్ కాకుండా పాయింట్ టు పాయింట్ అంటే ఎంటీఎం టు ఎంటీఎం లాగా ఇది చూపించింది. సో దీనిలో వచ్చేసి మనకి 16% ప్రాఫిట్ ఇచ్చింది. అంటే 18,951 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు చూపిస్తుంది. దేనిపైన 16% అంటే ఈ 1.14 lakhs పైన 16% ప్రాఫిట్ ఈ 1 మంత్లో వచ్చినట్టుగా చూపిస్తుంది. యావరేజ్ డే ప్రాఫిట్ అంటే ఒక డే వైజ్గా యావరేజ్గా కౌంట్ చేసుకుంటే అంటే 18,951 రూపాయలు వచ్చింది కదా. సో డే వైజ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది 997 రూపాయలు మనకు ఒక డే వైజ్గా ప్రాఫిట్ వచ్చినట్టుగా క్యాలిక్యులేషన్లో ఉంది. సో మ్యాక్సిమం ప్రాఫిట్ అంటే ఒక సింగిల్ డేలో మనకు మ్యాక్సిమం వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 5,040 రూపీస్. అదేవిధంగా మ్యాక్సిమం లాస్ అంటే ఒక రోజు మనకు కంప్లీట్గా లాస్ వచ్చిన హయ్యెస్ట్ లాస్ వచ్చిన రోజు. సో ఈ 1 మంత్లో మనం ఈ ట్రేడ్ కనుక చేసినట్లయితే హయ్యెస్ట్గా లాస్ వచ్చిన రోజు వచ్చేసి మనకి ఎంత అంటే 3,485 రూపాయలు హయ్యెస్ట్గా లాస్ చూపించడం జరిగింది. సో లాస్ట్ ఈ మంత్లో కనుక చూసినట్లయితే అంటే ఫిబ్రవరి టు మార్చి 28 వరకు అంటే లాస్ట్ మంత్లో కనుక మనం చూసినట్లయితే మొత్తం మనకు 19 వర్కింగ్ డేస్ ఉన్నాయి. ఈ 19 వర్కింగ్ డేస్లో 14 వర్కింగ్ డేస్ మనకు ప్రాఫిట్లో ఉన్నాము. లాస్ వచ్చిన రోజు మాత్రం 5 డేస్, ఓన్లీ 5 డేస్ మాత్రమే లాస్ వచ్చింది. అంటే 14 డేస్ మనకు ప్రాఫిట్ వచ్చింది. సో విన్నింగ్ పర్సంటేజ్ కూడా చూసుకున్నా కూడా మనకి మంచి విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. అండ్ మ్యాక్సిమం డ్రాడౌన్. సో మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చేసి ఎంత కనబడుతుంది అంటే 3,485 రూపీస్ మనకు మ్యాక్సిమం డ్రాడౌన్ కనబడుతుంది. సో అట్లనే మంత్లీ డ్రాడౌన్ మనకు రికవర్ అయిన రోజులు కనుక చూస్తే మనకు ఇది 14 డేస్లో రికవరీ అయినట్టుగా చూపిస్తుంది. అండ్ మ్యాక్సిమం విన్నింగ్ స్ట్రీక్ అంటే విన్నింగ్ స్ట్రీక్ అంటే ఏంటంటే కంటిన్యూగా మనకి 10 రోజులు ప్రాఫిట్ రావడం జరిగింది ఈ స్ట్రాటజీలో. సో కంటిన్యూగా 3 డేస్ లాస్ రావడం జరిగింది. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రం మనకు కంటిన్యూగా 10 డేస్ ప్రాఫిట్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు మాత్రం కంటిన్యూగా 3 డేస్ లాస్ వచ్చింది. సో ఇది ఓవరాల్గా ఈ స్ట్రాటజీ గురించిన ఇన్ఫర్మేషన్. బట్ మరి ఈ స్ట్రాటజీలో మనం ఎటువంటి కండిషన్స్ వాడాం, ఏ కండిషన్ ద్వారా ఈ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో ఈ స్ట్రాటజీలో వచ్చేసి మనం సింపుల్గా బ్యాంక్ నిఫ్టీ పైన చేసాము. సో బ్యాంక్ నిఫ్టీలో మనము షార్ట్ స్ట్రాడల్ చేసాము. సో షార్ట్ స్ట్రాడల్ అంటే ఏంటంటే ఏటీఎం దగ్గర పుట్టు కాలు రెండు సెల్ చేసే పద్ధతినే మనము షార్ట్ స్ట్రాడల్స్ అంటాం. సో ఇది మనము షార్ట్ స్ట్రాడల్ చేసిన పద్ధతి. సో దాని డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి షార్ట్ స్ట్రాడల్ తీసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను, షార్ట్ స్ట్రాడల్, ఏటీఎం కాల్ సెల్ చేశాను, ఏటీఎం పుట్టు సెల్ చేశాను. అండ్ ఇక్కడ కూడా మీకు స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ఏది పెట్టలేదు. అంటే కంటిన్యూగా ట్రేడ్ను కంప్లీట్గా వదిలేశాను. సో కంప్లీట్గా వదిలేస్తే మనకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనే పాయింట్ ఆఫ్ లో ఈ స్ట్రాటజీని టెస్ట్ చేసాం. సో దీని ఎంట్రీ టైం చూడండి. దీని ఎంట్రీ టైం వచ్చేసి 10 o'clock, ఎగ్జిట్ వచ్చేసి ఇంట్రాడే టైం మనకి 3 గంటల 10 నిమిషాలకి. సో 10 o'clock వీఆర్ ఎంటర్ అండ్ 3:10కి ఎగ్జిట్ అయ్యాం. సో ఇది వెరీ సింపుల్ స్ట్రాటజీ. ఇందులో ఎటువంటి టార్గెట్ కానీ ఎటువంటి స్టాప్ లాస్ లేకుండా ఒక 1 మంత్ మనం కనుక టెస్ట్ చేస్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. ఓకే, ఇందులో ఎటువంటి స్టాప్ లాస్లు కానీ టార్గెట్లు కానీ మెయింటైన్ చేయలేదు. సో ఇది ఇస్ అ కంప్లీట్ రిపోర్ట్. మీరు కూడా ఇక్కడికి వెళ్ళేసి ఇది చెక్ చేసుకోవచ్చు. మంత్ అండ్ మంత్ కాకుండా మీరు 1 year కూడా చెక్ చేసుకోవడానికి వీలుంది ఇక్కడ స్టాక్ మార్కెట్లో.
సో నేను టెంపరవరీ ఉంది కాబట్టి నాకు 1 మంత్ యాక్సెస్ ఉంది కాబట్టి 1 మంత్ ఇక్కడ చెక్ చేశాను. సో ఇది రావడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే లాస్ట్ మంత్ అంతా బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్లో మాత్రమే మూమెంటం జరిగింది. సో దట్ ఆ కారణం చేతనే ఇది ఎక్కువ ప్రాఫిట్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎప్పుడు మనకు షార్టెస్ట్ ఆర్డర్లో డబ్బులు ఎక్కువ వస్తాయంటే మనకు దాదాపుగా మార్కెట్ అక్కడనే ఓపెన్ అయ్యి అక్కడనే క్లోజ్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మాత్రమే మనకు ప్రాఫిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే స్వింగ్ అన్నా జరగాలి, అంటే మార్కెట్ హెవీ ఫ్లక్చువేషన్ అన్నా జరగాలి. అలా జరిగితే కిందికి మీదికి వెళ్ళినప్పుడు అటు సైడు ఇటు సైడు మనకు అంటే కాల్ సైడ్ పుట్ సైడ్ ప్రీమియం కరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టలేదు కాబట్టి మనకు ఆ స్టాప్ లాస్ లేకపోవడం వల్ల ఈ ప్రాఫిట్ వచ్చింది. ఒకవేళ ఇఫ్ మనం స్టాప్ లాస్ కనుక పెట్టుంటే ఏం జరిగింది, ఒక 25% జనరల్గా ఒక 30% స్టాప్ లాస్ పెడదాం. ఇఫ్ 30% స్టాప్ లాస్ కనుక యూజ్ అవుతాయి, సేమ్ స్ట్రాటజీ. సో చూడండి 2280 వరకే మనకు ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ ఎంత వాడా నేను 30% స్టాప్ లాస్ మెయింటైన్ చేశాను. విత్ స్టాప్ లాస్తో సేమ్ స్ట్రాటజీని కనుక టెస్ట్ చేస్తే మనకేమొచ్చింది 2000 మాత్రమే ప్రాఫిట్ కనబడుతుంది. అండ్ ఇక్కడ చూస్తే 11 డేస్ మనం లాస్లో ఉన్నాం సార్, 11 డేస్ ప్రాఫిట్ వచ్చింది, 8 డేస్ లాస్లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూడండి మ్యాక్సిమం లాస్ అనేది దాదాపుగా మారలేదు, ఎందుకంటే మనము స్టాప్ లాస్ మెయింటైన్ చేసాం కాబట్టి హైయెస్ట్ లాస్ అనేది లేదు. సో ఒకవేళ దీన్ని స్టాప్ లాస్ ఇఫ్ వి గో టు 50%, సో 5000 4% వర్కౌట్ అయింది. అంటే ఇక్కడ వితౌట్ స్టాప్ లాస్ ఇది వర్కౌట్ అయిందంటే ప్రతిసారి ఈ కండిషన్ మనం వాడడానికి కాదు, లాస్ట్ మంత్ మార్కెట్ మూమెంటం ఎలా జరిగింది అనే దానిపైన మనకు లాస్ట్ మంత్ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. సో స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, బట్ స్టాప్ లాస్ లేకుండా బ్యాక్ టెస్ట్ చేస్తే ఏమొచ్చింది అనేది మాత్రమే మీకు మీ ముందు ప్రజెంట్ చేశాను. సో మీరు కూడా 1 ఇయర్ ఒకవేళ నేను స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేస్తే ఏమొచ్చింది, 2 ఇయర్స్ చేస్తే ఏమొచ్చింది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. కానీ అన్ని సందర్భాల్లో మార్కెట్ స్టాప్ లాస్ లేకుండానే ప్రాఫిట్ అనేది ఇవ్వడానికి ఉండదు. ఓకే, సో టార్గెట్స్ కూడా పెట్టుకొని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఐడియా. ఏదైతే బ్యాక్ టెస్ట్ చేశానో ఆ బ్యాక్ టెస్ట్నే మీకు ఇక్కడ ప్రజెంట్ చేశాను. సో ఇది ఫర్దర్గా ప్రాఫిట్ వస్తుందా రాదా అనేది డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ బట్టే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.